తాత, ఇవాళ కథతో రెడీయా? కార్తిక్, ఇవాళ చెప్పబోయే కథ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా విను. ఒక రోజు సంజన అనే అమ్మాయి ఒక కాఫీ షాప్కి వెళ్ళేది. అక్కడ తన ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం చూసి కంగారు పడేది. చుట్టుపక్కల చూస్తే ఒక 4-5 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వెంటనే ఒక ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి తన ఫోన్ ఛార్జ్ చేసుకుంది. కానీ తనకి తెలియని విషయం ఏంటంటే ఎవరో ఒక సైబర్ నేరగాడు ఆ ఛార్జింగ్ స్టేషన్ ద్వారా తన ఫోన్లో ప్రవేశించాడు. తన వ్యక్తిగత వివరాలను తస్కరించడానికి ప్రయత్నించాడు. ఇలా ఎందుకు జరుగుతుందని ఆలోచించిన సంజన ఆ ఛార్జింగ్ స్టేషన్ మీద అనుమానం కలిగింది. వెంటనే తన ఫోన్ ఛార్జింగ్ ని తీసేసింది. ఆ తర్వాత ఒక సైబర్ ఎక్స్పర్ట్ ని కలిసింది. కొత్త ప్రదేశాల్లో డైరెక్ట్ గా USB వైర్ ద్వారా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్లో ఉన్న సమాచారం తస్కరించడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. దీనినే మనం జ్యూస్ జాకింగ్ అంటాం. ఎల్లప్పుడూ ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ గా USB కేబుల్ ద్వారా ఛార్జ్ చేయడాన్ని నివారించండి. బయటికి వెళ్లేటప్పుడు పవర్ బ్యాంక్ మీ లేదా మీ మొబైల్ ఛార్జర్ ని వెంట తీసుకెళ్ళండి. ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే ఛార్జింగ్ ని మాత్రమే అందించే USB డేటా బ్లాకర్ ని ఉపయోగించండి. థ్యాంక్ యూ సార్, ఇకపై జాగ్రత్తగా ఉంటాను. ఈ విషయాలు తెలుసుకున్న సంజన ఆ రోజు నుంచి చాలా అప్రమత్తంగా ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తన వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకుంది.